ఇది గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు కాదు ఇది నాది. నీదంటే నాది కాదు, నాదంటే మనది కాదా తేజు? ఇది నాదే. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇది మందే. ఏంటి బాబా అన్న? మందేసి ఇచ్చావా? ఇది మందే అన్నాను. ఒకసారి తలదించు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మేము మీ పెళ్లికి నన్ను ఎలాగో పిలవలేకపోయారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అవును అంటే నీది నాదేమైనా ఉందా? ఒక సంవత్సరంన్నర నాకు, సంవత్సరంన్నర నీకు. కరెక్టే కదమ్మా. 1.5 year. ఏమంటావు? వచ్చిందండి వయ్యారి. ఈ రూమ్ లో ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నాయనేది 2.5, 1.5. నేనే కాస్ట్లీ. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నేనే కాస్ట్లీ. ఉండవా? నేనే కాస్ట్లీ. ఏ ఆగుని ఎందుకా బాధ నాకు అర్థం కాదు. మంచిగా 15 రూపాయలు. చెవులీరా మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3. నాకు అమరాన్ వాళ్ళ పెళ్ళంటేనే స్పెషల్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? న్యూస్ ఛానల్స్ రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. చికెన్ ఫ్లూ ఉంది, అదే బర్డ్ ఫ్లూ ఉంది, చికెన్ తినొద్దు అని. బర్డ్ ఫ్లూ రావాలంటే బర్డ్ అయ్యి ఉండాలి, నేను బర్డ్ని కాదు అనాలి. మీరు ఇలా కప్పు ఇట్లా నీ చేతిలోకి ఇలా రాగానే నా చేతిలోకి అలా డీజే రావాలి. ఓకే, నా చేతిలోకి అలా డీజే రావాలి. ఓకే, పెద్ద ప్లానింగ్. ఇప్పుడు వద్దులే తేజు, నాకు వెళ్ళేటప్పుడు ఇవి చాలు. ఇప్పుడు నేను అందరికి తేజు న్యాచురల్ బ్యూటీ అని చెప్తున్నా. న్యాచురల్ లిప్స్టిక్ కూడా న్యాచురల్ షేడ్ చూడండి. ఇంకా నేను బ్రాండ్ న్యాచురల్ అని చెప్పలేదు. తేజు మనసు ఎంత మంచిదంటే ఈ ఎపిసోడ్ లో హాఫ్ పేమెంట్ మనకే. మంచిగా పార్టీ ఎవ్రీథింగ్. ఫుల్ పేమెంట్ బదులు డీజే ఫుల్ ఇవ్వచ్చు కదా. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో తమ్నైల్లో చూసిన ప్రకారం అమర్ తేజు ఈ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యారా అని నేను టెక్స్ట్ పెట్టాను. అండ్ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఫొటోస్ కింద కూడా చాలామంది అమర్ తేజు ఏ ప్లేస్లో ఉన్నారు, సో ఆ ఎపిసోడ్లో ఎందుకు అమర్ అంత హై అయ్యాడని అందరు అడిగారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ తేజు ఏ ప్లేస్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ముందు నేను ఏ ప్లేస్లో ఉన్నారో చెప్పాలనుకుంటున్నాను. సో ఇంతకుముందు వీడియోస్లో నేను మీకు చెప్పేసి ఉన్నాను ఆల్రెడీ. నేను ఒక స్టూడియో ప్లాన్ చేస్తున్నాను. సో వెరీ సూన్ ఒక గుడ్ న్యూస్ చెప్తానని. సో ఆ గుడ్ న్యూస్ అయితే ఇదే, నా స్టూడియో రెడీ అయిపోయింది, శాన్ స్టూడియో. సో నేను శ్రీరామన్న కలిసి స్టూడియో అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది మా కోసమే కాకుండా మీకోసం కూడా అవైలబుల్ పెట్టాలనేది నా ఆలోచన. ఏంటి అంటే ఈ శాన్ స్టూడియోస్ని బేసిక్గా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, కొత్తగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలి, కొత్తగా కంటెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మా శాన్ స్టూడియో ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక కంటెంట్ బాగుంది, కంటెంట్ని ఇంట్లో షూట్ చేస్తే బాగోదు, ఇంట్లో లైట్స్ ప్రాపర్గా ఉండవు కదా, సో ఇంకేదైనా బెటర్ ప్లేస్ ఉంటే బాగుండు, బట్ బడ్జెట్స్ ఎక్కువైపోతున్నాయి స్టూడియోస్కి వెళ్తే అనేది ఒక థాట్ ఉంటుండే. బట్ ఈసారి ఈ శాన్ స్టూడియోస్లో మీకు మీ బడ్జెట్లో ఈ అవైలబుల్గా ఉంది. మీరు ఈ స్టూడియోస్ని ఒక ప్యాకేజ్లా తీసుకోవచ్చు. 1 అవర్కి తీసుకోవచ్చు, లేదా హాఫ్ డే తీసుకోవచ్చు, 1 డే తీసుకోవచ్చు, 1 వీక్ తీసుకోవచ్చు, 1 మంత్ తీసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ప్యాకేజ్ మీకు కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ స్టూడియో, మీకు కెమెరా సెటప్ అండ్ ఎడిటింగ్ కూడా రెడీగా ఉంటుంది. సో మీరు వచ్చి మీ కంటెంట్ని ఇక్కడ హ్యాపీగా షూట్ చేసుకొని బిందాస్గా ఇంట్లో కూర్చొని ఫోన్ కాల్తో గైడ్ చేస్తే సరిపోతుంది, వీడియో రెడీ అయిపోతుంది అనమాట. సో మీకు ఎవరికైనా కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేయాలి, అది ఎలా వెళ్తుందో తెలియదు, తక్కువ బడ్జెట్లో ఒక ట్రైల్ వేద్దాం, బాగుందంటే దాని తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనే థాట్ ఉంటే కనుక ఇమీడియట్గా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్యాకేజెస్ ఏంటో తెలుసుకోండి. మన దగ్గర నాకు రెగ్యులర్గా వీడియోస్ చేసే, నాకు రెగ్యులర్గా థంబ్నెయిల్ చేసే క్రియేటర్స్ అవైలబుల్గా ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ కంటెంట్ ఐడియాస్ ఏంటి అండ్ ఈ స్టూడియోని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది మీకు మీరు తెలుసుకోండి. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ అంటే పాడ్కాస్ట్ ఒకటే కాదు, ఇంటర్వ్యూస్ అనే కాదు, అంటే బేసిక్గా నాకు ఒక పర్సన్ తెలుసు, తిని ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఇంటికి పిలిచి చేయలేము అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయలేము. ఏదైనా మంచి స్పేస్ ఉంటే బాగుంది అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. బికాజ్ ఒక 10 మెంబర్స్ని హ్యాపీగా ఇక్కడ కూర్చోబెట్టేసి అండ్ ఒక యాంకర్ని అక్కడ కూర్చోబెట్టేసుకొని ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. లేదు డిమ్ లైట్లో హ్యాపీగా ఒక పాడ్కాస్ట్ చేసుకోవాలన్నా సరే మనకి సెటప్ రెడీగా ఉంది. సో అదంతా కూడా మీరు ఫొటోస్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ మనకి అమర్ తేజుది కాబట్టి ఇక్కడి వరకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మంచి అవకాశం, మిస్ చేయకుండా కాంటాక్ట్ చేయండి. బికాస్
మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో తమ్నైల్లో చెప్పినట్టుగా నేను అమర్ పెళ్ళికి లేని లోటునైతే తీర్చుకుంటున్నాను. బికాస్ మీ అందరికీ తెలుసు ఇస్మార్ట్ జోడీలో అమర్ తేజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దానికి నేను రీసెంట్గా ఫ్యామిలీ రౌండ్లో అటెండ్ అయ్యాను. అండ్ ఆఫ్ ద స్క్రీన్ ఒక 2-3 ఎపిసోడ్స్కి వెళ్ళి కలిసేసి వచ్చాను. అండ్ యానివర్సరీ సెలబ్రేషన్ అదే సెట్లో చేసాం మనం. బట్ ఈ విధంగా హల్దీ సెరమనీ ఏదైతే టాస్క్ ఇచ్చి హల్దీ సెరమనీ ఇది చేస్తున్నారో దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. బికాస్ నేను జానకి కలగం లేదు కమిట్ అయినప్పటికీ అమర్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఇంకొక 1 వీక్లో 10 డేస్లో పెళ్ళి ఉంది అనగా నేను జాయిన్ అయ్యాను అనమాట ఆ టీంలో. కాబట్టి వాళ్ళు పాపం అంటే పిలవకూడదు అని కాదు కానీ అంత బాండింగ్ లేకుండే. బట్ ఇప్పటికీ ఫీల్ అవుతుంటాడు పాప అమర్ కానీ తేజు కానీ నేను కానీ, అయ్యో ఎట్లా మిస్ చేసాం నిన్ను పెళ్ళికి పిలవకుండా, మాట వరుస కన్నా చెప్పు ఉండాలి అని చెప్పి. సో అది కూడా మిస్ అవ్వకుండా ఆ లోటు కూడా లేకుండా ఈ రోజున ఓంకార్ గారు హల్దీ పెట్టాడు. మన పెళ్ళి డ్రెస్ ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వచ్చాను. బట్ ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్లో ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నా. సో హడావిడి లేకుండా మనం ఇమీడియట్గా అన్నపూర్ణ సెట్స్కి వెళ్ళి, సో వాళ్ళు మ్యాక్సిమం ఎల్లోలో ఉంటారు, నేను కూడా ఎల్లో కుర్తా తీసుకెళ్తున్నా. ఇది ఓకే అనుకుంటే ఇది ఓకే, లేదంటే ఎల్లో కుర్తా వేసుకొని సో ఆ హల్దీ సెరమనీ అంతా షూట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఎండ్లో మాట్లాడుకుందాం. సీ యూ. ఇది గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు నీదంటే నాది కాదా, నాదంటే మనది కాదా తేజు? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇది మందే. ఏంటి బాబా అన్న మందేసి వచ్చావా? ఇది మందే అన్నాను. ఈయన హెయిర్ స్టైల్ అయితే ఒకసారి తలదించు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒకసారి తలదించు, మొత్తం దించు. తల ఎక్కడుంది? అంత మాట నేను పొద్దున్నే గుర్తు చేసుకుంటే ఏంటి తెలుసా, మిస్ పెళ్లి కూతురు, మేము మీ పెళ్లికి నన్ను ఎలాగో పిలవలేకపోయారు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఇచ్చేసి నంబర్ నాకు. తేజు ప్లీజ్, ఇంక నేను ఎప్పుడు తేజు నాది నీదని ఏమన్నా చేంజ్ ఉందా తేజు? అసలు నాకు చెప్పు. అవును, అంటే నీది నాది ఏమైనా ఉందా? ఒక సంవత్సరంన్నర నాకు, సంవత్సరంన్నర నీకు. కరెక్టే కదమ్మా. 1.5 year. ఏమంటావు? మధ్యలో 2 సంవత్సరాలు నాకు. వచ్చిందండి వయ్యారి. హల్దీ ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యావా? లేదు, ఇందాక అదే అనుకుంటున్నాను. హల్దీ ఎప్పుడు కూడా రెడీ అయ్యాను బేసికల్ గా, కానీ హల్దీ కన్నా ఈ లుక్ బాగుంది. అప్పుడు హడావిడి గెస్ట్లు వైట్ అంటే హల్దీ పూస్తారు కదా, సో ఈ ఎల్లో మీద కనపడదని చెప్పి నేను ఎల్లో ప్లాన్ చేయలేదు. కానీ ఇంకొకటి మిస్ అయ్యావు తేజు, గెస్ట్లు వచ్చినప్పుడు అన్నం తినండి భోజనాలు చేశారని అడగాలి. అది రెస్పాన్సిబిలిటీ. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. వస్తున్నామని చెప్పి మా ముగ్గురికి బిర్యానీ ఆర్డర్ పెట్టాలి. 10-15 minutes లో వస్తుంది. ఏ బిర్యానీ? ఏ బిర్యానీ? బిర్యానీ చికెనే కదా, బర్డ్ ఫ్లూ వస్తుందని తెలుసు కదా. ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఈ రూమ్ లో ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నాయనేది 2.5, 1.5. నేనే కాస్ట్లీ. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నేనే కాస్ట్లీ. ఉండవా? నేనే కాస్ట్లీ. ఏ ఆగుని ఎందుకా బాధ నాకు అర్థం కాదు మంచిగా. ఆవిడ చేతిలో ఉంది ఒక 70, ఒంటి మీద ఉన్నాయి ఒరిజినల్ కాదు. 15 రూపాయలు. చెవులీరా? లేదు, 200. మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు క్వశ్చన్ ఉంది. అమర్ వాళ్ళ పెళ్లిలో నీకు బాగా గుర్తున్న సెలబ్రేషన్స్ ఏంటి? నాకు అమరాన్ వాళ్ళ పెళ్ళంటేనే స్పెషల్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ప్రతి మూమెంట్ గుర్తుంది నాకు. గుర్తుంది, బట్ దాంట్లో స్పెషల్ మూమెంట్ అంటే నువ్వు ఏది చెప్తావు? కెమెరా పెట్టద్దు అంటారు, క్వశ్చన్స్ అడుగుతారు, కష్టమైపోతుంది అలాగా. బాగా ఇష్టమైన సెలబ్రేషన్ అంటే హల్దీ ఉంది, పెళ్ళి ఉంది, రిసెప్షన్ ఉంది, అలాగా. హల్దీ కూడా, మెహందీ కూడా, సంగీత్ కూడా, పెళ్లి కూడా. అన్ని చెప్పండి. పెళ్లిలో అన్ని చెప్పండి. ఒక్కటి చెప్పు, ఇన్ని కోడాలు వద్దు. సంగీత్.
వై? ఎందుకంటే అందరూ మంచిగా డాన్స్ చేసాం. అందరికంటే ఎక్కువ నేను మీ పెళ్ళికి నాకేం తెలుసా, పిలవలేదు. మీ ప్రతిదీ కూడా సెకండ్ అప్లోడ్ అవుతుంటాయి కదా 3 ఛానల్స్ లో. టకా 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 చూసాం. పెళ్లికి వచ్చినా ఒకటి. అన్నిటికంటే స్పెషల్ ఏంటో తెలుసా? రిసెప్షన్ రోజు వర్షం పడి మండపం కాకుండా మనం ఇటువైపు ఉన్న స్టేజ్ ని అటువైపు వేసి మళ్ళీ అటే వెళ్ళి మధ్యలో వర్షంలో డాన్స్ చేసి అది చాలా స్పెషల్. దేవతలు కూడా మాకు దివెల్ అందించారు. అయ్య బాబోయ్, మామూలు టైమే కాదయ్య ప్రకాశం. కానీ బేసిక్ గా మీ పెళ్లి మొత్తం మీరు అక్కడ ఉన్న వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ లో కంటిన్యూస్ గా సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను. ఓకే ఓకే. మీ పెళ్లిలో నీకు బాగా గుర్తున్న విషయం ఏంటి? ఏం లేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నీకు గుర్తున్నది? తాళి కట్టేది మర్చిపోలేదు ఇప్పుడు. బిఫోర్ నైట్ టక్కున ఒక క్వశ్చన్ అడగనా? ముహూర్తం టైం ఏంటి మీది? 11:50 నైటా మార్నింగా? మార్నింగ్ 10:50 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. 10:50 టు గ్యాప్ లో ఉండే. ఇది కూడా నేను ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. లేదు, భోజనాలకి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి బ్రో. చాలా కాంప్లిమెంట్స్. వండర్ఫుల్ తెలుసా, ఎన్ని వెరైటీస్ భలే ఉన్నాయి. మొత్తం హల్దీ దగ్గర నుంచి మనం బెంగళూరు వెళ్ళిన దగ్గర నుంచి వంటలని. కుదిరితే ఆ వంటలైన నెంబర్ కూడా దీంట్లో పెడతా. సో చెప్తే ఇది ఒక్కటి ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఏమైనా ఉందా? అన్ని ప్లాన్ చేసావు, ఇది కూడా మిస్ అయింది, ఇది ఒక్కటి చేసి ఉంటే బాగుండేది. నేను హింట్ ఇవ్వనా? నువ్వు చెప్పు, నేను చెప్తా. హింట్ ప్లీజ్. అన్ని జరిగింది ఏంటి హింట్ చెప్పు. మొహమాటానికైనా నువ్వు వచ్చుంటే బాగుండేది. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇప్పుడు ఆ మనిషిని లేపుతా చూడు. ఎందుకు పోలేదు నువ్వు అప్పుడు? నన్ను పిలవలేదు బ్రో. అంటే అప్పుడు నాకు తెలియదు. మనోని తెలుసా నువ్వు? తెలుసు, కలిసి. అప్పటికి అంత క్లోజ్ కాదు, పడుకున్నాడు మనిషి. బేసిక్ గా మొత్తం న్యూస్ ఛానల్స్ రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి. చికెన్ ఫ్లూ ఉంది, అదే బర్డ్ ఫ్లూ ఉంది, చికెన్ తినొద్దు అని. అవునా? సికింద్రాబాద్ లో మటన్ పెట్టానన్నారు. మటన్ అన్నావు తేజు? అంటే వాడు పంపించేవాడు నాకు తెలిసి ఏదో వాడు పంపించాడు. ఓకే, మనకైనా ఉండాలి కదా. నిజంగానే పీసులు లేవు. నా ప్రాబ్లం లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. అలా అనద్దు భవిష్య. బర్డ్ ఫ్లూ రావాలంటే బర్డ్ అయ్యి ఉండాలి, నేను బర్డ్ ని కాదు అనాలి. ఏదో ఒకటి అంటావు కదా బ్రో, అను బ్రో. ఇంకా ఏమన్నా రికార్డ్ చేస్తావు, అదే కష్టం. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇగో నేను వీడియో సాక్షిగా నువ్వు ఎప్పుడు మాట తప్పలేదు నాకు. మీరు కనుక ఇస్మార్ట్ జోడీ సీజన్ 2 విన్ అయితే మేము విన్ అవ్వడం కాదు, నువ్వు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్, వాట్ ఎవర్ మ్యాచ్ ఫిక్సింగ్ అవన్నీ సెకండరీ. నేను చేస్తా, నేను చేసేది చేస్తా. శుద్ర పూజలు కూడా చేస్తాను నేను. మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల మేము గెలిస్తే నీకు ఇచ్చేస్తా. సరే, మేము ఆడి గెలిచామంటే మాత్రం నేను చేసే పూజలు నేను చేస్తా, నేను పాడే పాటలు పడతా. మీరు ఇలా కప్పిట్లా నీ చేతిలోకి ఇలా రాగానే నా చేతిలోకి అలా డీజే రావాలి. ఓకే, నా చేతిలోకి అలా డీజే రావాలి. ఓకే, పెద్ద ప్లానింగే. ఇప్పుడు వద్దులే తేజు, నాకు వెళ్ళేటప్పుడు ఇవి చాలు. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ కుక్కు కుమారి, అసలు క్రేజీ వెళ్తుంది. అవును. సో 4 మిలియన్ చాలా తక్కువ రోజుల్లో 4.5 దాటేసింది. ఓకే, అందులో మీది కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సందులో సడేమియా చేశారు. అమ్మ ప్రమోషన్ లేకపోతే ఏందో అర్థం కాలేదు అయ్యో కొద్దిసేపు. అందుకోసం చూడగా అంటే కంటిన్యూస్ గా నేను ఎందుకు అలా ప్లాన్ చేశానంటే రీల్స్ చూస్తే కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు ఆ సాంగ్ మీద. ఇప్పుడు నేను కూడా కుక్కు కుమార్ అని చేస్తే దాన్ని స్క్రోల్ చేస్తారేమో, అలా ఉంటుంది అని డిఫరెంట్ గా ప్లాన్ చేసి ప్లాన్ చేయి. మగ సెట్కి వస్తాను మహీతోను. ఎందుకు మగువ మహీతో అండ్ కృతికాతో అండ్ చెంచిలమ్మతో కూడా చేద్దాం. ఓకే డన్, సూపర్. వస్తున్నావు కదా? వస్తున్నా. అండ్ ఈ వీడియో పరంగా శేఖర్ మాస్టర్ కి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయనకి ఎప్పటికీ లైఫ్లో నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఆయన నాకు. సో అది అన్బీటబుల్ థింగ్ నాకు లైఫ్లో మాత్రం. అంటే ఊహించలేదు నేను కూడా అంత బాగా చేయగలను అనేది నాకు తెలియదు. బేసిక్గా నేను డాన్సర్ అయినా సరే మాస్టర్ ఆ అవకాశం ఇవ్వడం, నాకు ఇక్కడ దాకా తీసుకురావడం, నిజంగా చెప్తున్నా కదా, ఆయన పాదాలకి
నా తల ఆనించి ముక్కినా కానీ నాకు తక్కువ. అంత ఇచ్చారు నాకు ఇయర్ గిఫ్ట్. సో నా ఇయర్ ఓపెనింగ్ అయింది, ఇదానే వెళ్తుంది ఇంకా నుంచి. అది ఎలా వెళ్తుంది అనేది మెల్లగా అందరికి చూద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి శివరాత్రికి వచ్చే ఆ సర్ప్రైజ్ కూడా నేను ఇప్పుడే రివీల్ చేయను. సో శివరాత్రికి కూడా ట్యూన్ అయ్యి ఉండండి. అండ్ అగైన్ నీతోనే కాంబినేషన్, నీతోనే డాన్స్ కాంబినేషన్, గోవింద్ మాస్టర్ నీకు మధ్యలో ఒక అల్టిమేట్ వెరీ సూన్. ఆ సర్ప్రైజ్ అలాగే పెడదాం. వీళ్ళు పొద్దున్నే అర్ధరాత్రి 3ంటికి ఫోన్ చేసి షూటింగ్ ఉంది, కాస్ట్యూమ్ ఎల్లో అని చెప్పారు మేడం. హల్దీ థీమ్ ఎల్లో అవుట్ఫిట్ కావాలి అన్నారు, అంతేగాని ఈ టైంకి అది చెప్పాలి. ఆవిడ పిలిచి చెప్దాం. హలో మేడం, మేడం గారు ఒకసారి. నేను అందరికీ తేజు న్యాచురల్ బ్యూటీ అని చెప్తున్నా. అది న్యాచురల్ కాదు, అంతా ఓకే. న్యాచురల్ లిప్స్టిక్ కూడా న్యాచురల్ షేడ్ చూడండి. ఇంకా నేను బ్రాండ్ న్యాచురల్ అని చెప్పలేదు. అర్ధరాత్రి 3ంటికి ఫోన్ చేసి షూటింగ్ ఉందని చెప్పడం కాదు, పొద్దున్న 6 కూడా చెప్పాలి. అంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకొని నేను చెప్పాలి. ఓకే, మా ఇద్దరి గురించి వదిలేసే. మరి ఇక్కడ ఏంటి చెప్పారంటండి? నేను హాఫ్ అన్ అవర్ అని చెప్పలేదు. దీనికి తెలీదా ఏంటి? నీతోనే డాన్స్ లో సదా మనకి ఎన్నిసార్లు చేసింది, 2 ఎపిసోడ్స్ మనం ఎంత టైం చేసాము. మనసు ఎంత మంచిదంటే ఈ ఎపిసోడ్ లో హాఫ్ పేమెంట్ మనకే, మంచిగా పార్టీ ఎవ్రీథింగ్. ఫుల్ పేమెంట్ బదులు డీజే ఫుల్ ఇవ్వచ్చు కదా. అంటే అదే కాస్ట్లీ దీనికన్నా. అందుకే ఏదో ఒకటి జరగాలన్న. ఏం లేదురా, ఫస్ట్ ఆప్షన్ అదే అదే. చెప్పి కొట్టేయడం ఉంటుంది చూసినా మజా. హాయ్ తేజు. ఏదో ఒకసారి తేజు చేతులు చూపించు, మిస్ అయిపోతుంది. ఎర్రగైపోయింది. ఎర్రం ఒకటి వచ్చే ఏంటి ఇంతవరకే చూసి కట్ చేశాడు, మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళలేదు అంటే ఎపిసోడ్ చాలా బాగా ఉండిపోతుంది. అండ్ అమర్ ఫైర్ అవ్వడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. సో ఆ రీజన్ మీకు కూడా నచ్చుతుంది. కాబట్టి ఓంకారాన్ని ఏదైతే ప్లాన్ చేసి ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3 చేశాడో నిజంగా అది ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్ పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో అన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయి అండ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంతవరకే నేను చెప్పగలను. ఇంతకంటే మనం లీక్ చేస్తే కనుక ఎపిసోడ్ టెలికాస్ట్ అవడానికంటే ముందు మనం అప్లోడ్ చేయలేం కాబట్టి ఇక్కడ వరకే నేను షూట్ చేశాను. అండ్ మీరు రెగ్యులర్గా నన్ను క్వశ్చన్ చేసిన ఏదైతే అమర్ ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, అండ్ ఎపిసోడ్ షూట్ అయిపోయిందంటే ఎస్, ఎపిసోడ్ షూట్ అయిపోయింది, విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. బట్ అది నేను ఇప్పుడే చెప్పను. ఇలాగే ఏదైతే ఈ ఎపిసోడ్కి ముందు 2 days ముందు నేను వీడియో షూట్ చేసి మీకు అప్లోడ్ చేశాను, అలాగే ఫినాలే ఎపిసోడ్లో కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఎక్కడి వరకు ఉన్నారు అండ్ ఏ ప్లేస్లో ఉన్నారు, మేము గెలిచామా లేదా, ఒకవేళ ఓడిపోతే ఏ ప్లేస్లో ఓడిపోయాం, గెలిస్తే ఎవరి మీద గెలిచాం, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అండ్ ఇలాగే నన్ను, నా ఛానల్ని, దాంతోపాటుగా శాన్ స్టూడియో పేజ్ ఉంది. సో మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా ఈ స్టూడియోలో చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది చూడాలనుకుంటే మీరు శాన్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అక్కడ కంటెంట్ వస్తుంటుంది. అండ్ నేను కూడా ఆ ఛానల్లో కనిపిస్తూ ఉంటాను. అండ్ కీప్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్ లొల్లాస్ వరల్డ్ అండ్ వన్ మోర్ ఛానల్ శాన్ స్టూడియోస్. అండ్ వెరీ సూన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక కంటెంట్ నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే నిజంగా నాకు ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు అండ్ చూసే మీకు కూడా ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. సో మేబీ ఈ ఒక 5 daysలో ప్లాన్ చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై లొల్లాస్ వరల్డ్.